సాక్షి పత్రిక రాతలు చూస్తే జర్నలిస్టులు మరింత దిగజారిపోయారా అనే అనుమానం మనకు వస్తుందండి. ఓల్సన్ అనే కంపెనీ నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో సోలార్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటే సాక్షి పేపర్ పేటీఎం బ్యాచ్ ఓరలేకపోతున్నారు. గులివింద గింజ చందాన తమ బాస్ జగన్ రెడ్డి బాగోతాలు మర్చిపోయి తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు. 1500 కోట్ల పెట్టుబడితో నాయుడుపేటలో ప్లాంట్ పెడుతున్న ఓల్సన్ కంపెనీకి భూమి కేటాయింపులను తప్పుపడుతున్నారు. ఎకరా 60 లక్షల చొప్పున ప్రభుత్వం ధరకే భూములు కేటాయించినా అదేదో మహాఘోరం తప్పు అన్నట్టుగా సాక్షి తప్పుడు రాతలు రాస్తూ వచ్చేస్తుంది. అవినీతి సొమ్ముతో పుట్టిన విషపుత్రిక తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలదా అంటూ రాష్ట్ర యువత ప్రశ్నిస్తున్నారు. జర్నలిజంలో అసలు అనుభవం ఉండే జగన్ ఈ సాక్షి పెట్టారా? సిమెంట్ రంగంలో ఎలాంటి అనుభవం ఉందని సరస్వతి పవర్స్ పేరిట జగన్ రెడ్డి భూములు తీసుకున్నారని తెలుగు తమ్ముళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. కడపలో బ్రాహ్మీ స్టీల్ ప్లాంట్ పేరుతో ఏ అనుభవం ఉందని గాలి జనార్దన్ రెడ్డికి ఎకరాకు ఎకరాలు భూములు ఇచ్చారు. కట్టని ప్లాంట్కు గాలి ఎయిర్పోర్ట్ అంటూ మరిన్ని ఎకరాలు దోచిపెట్టేలేరా? వ్యాన్పిక్ నుంచి లేపాక్షి నాలెడ్జ్ హబ్ వరకు లక్షలాది ఎకరాలలో మీరు అవినీతి చేసి జైలు పాలవలేదా అని వాళ్ళు అడుగుతున్నారు.